హాయ్ బ్రదర్. చూసిగా సింహగొడి పిల్లలు వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నాయి. అంటే ఇవి ఫామ్, ఇది మాకు సొంత ఫామ్. పంజాం కోళ్ళు ఇవన్నీ ఉంటాయి, నాటుకోళ్ళు పంజాం కోళ్ళు కూడా ఉంటాయి. చాలా మంచిగా ఉన్నాయి, కండిషన్ సేమ్ సొంత ఫామ్. ఇది వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయాలి బ్రదర్. సింహకోడి పిల్లలు 9989251706. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉన్నది. చేతులు పెంచినాయి, కొద్దిగా మనుషులకు అలవాటు అయిపోతాయి బ్రదర్. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉంటాయి, చూసి రాగా మేము అట్లా పట్టుకుంటే కూడా చూసి ఏమోనే ఇట్లా ఇట్లా ఉంటాయి, మాకు అలవాటు అయిపోతాయి. చాలా పిల్లలే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. పిల్లలు, సింహకోడి పిల్లలు ఏంటంటే మీటి విషయానికి వస్తే మాత్రం మీటి నాటుకోడి కన్నా బాగుంటుంది. ఇంకా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి సంబంధం ఉంటుంది. చాలా నేచురల్గా అడవి జాతి పక్షి కదా, దాన్ని బట్టి ఏంటంటే పూర్తిగా నేచురల్ పద్ధతిలో పెరుగుతుంది. గడ్డి గరక, గడ్డికి ఉన్న ఏర్లు, అడవులో ఉన్న ఏర్లు పీక్కది ఉంటుంది ఎక్కువ. దీనికి అదే ఇష్టం. అడుగులో ఉంటాయి కదా గడ్డికి, ఆ ఏర్లు పీక్కొని ఉంటుంది. చాలా ఏదంటే పాములు, తేలు అలాంటి వాటికి బెస్ట్. కానీ కొద్దిగా చెలుకలు, పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇండ్లు కొద్దిగా పెద్ద ఉన్న ఇండ్లు, అది ఇష్టంతో పెంచుకోవాలి. ఒక 5-6 నెలలు కంటిన్యూ గుడ్లు పెట్టేది. ఇంక ఏది ఇప్పుడు మేము ఇచ్చిన తర్వాత ఒక 4 నెలలు ఒకే పడితే చాలు గుడ్డు పెట్టి. ఈ స్టాండ్లో వేసుకుంటారా, ఫ్రీగా వదిలేస్తారా, మీ ఇష్టం. దీన్ని ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా మీకు అలవాటు అవుతుంది. కాకపోతే ఒక 10 రోజులు కట్టి పెట్టి ఫ్రీగా వదిలేయాలి. ఇది 10 రోజులే, 10 రోజులు తర్వాత ఫ్రీగా వదిలేస్తే వాటి టాపు అవి వచ్చేస్తాయి. కొన్ని వదలాలి. రాత్రి అది సాయంత్రం పూట ఒక 50 ఉన్నాయి అనుకోండి, ఒక 10 వదిలేయాలి. 10 వాటి చుట్టూ తిరిగి మళ్ళీ తిరిగి లోపలికి వచ్చేస్తుంది. అన్నీ ఒకేసారి వదలదు. క్రమంగా వాటిని అలవాటు చేసుకోవాలి. అలవాటు అయిపోయినాయి అంటే ఒక 10 వదిలేయాలి, మీకు అన్ని లోపలనే ఉంచాలి. ఒకసారి మీకు అలవాటు సాయంత్రం కూడా వదలాలి. కంటిన్యూ ఇట్లా వదులుతూ కొద్ది రోజులలో అయ్యాయి మీ ఫామ్కి అలవాటు అయిపోతుంది. ఇంట్లో మనుషులతో పెంచుకుంటే మనుషులతో అలవాటు అయిపోతుంది, మనుషులతోనే ఉండిపోతాయి. మీరు ఎట్లా అలవాటు చేసుకుంటారనేది మీ ఇష్టం. మీరు కష్టపడి పెంచుకోవాలనుకుంటే ఒక పెద్ద ఫామ్ కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఒక 150 గుడ్లు పెడతా ఉంటాయి. మిషన్తో గుడ్లు పిల్లలు తీసుకోవచ్చా, కోళ్ళకి వేసుకోవచ్చా, అది ఇష్టం. అని ఫామ్ డెవలప్మెంట్ చేసుకుంటానికి వేరే ప్రాసెసర్ ఉంటుంది. కష్టపడి చేసుకోవాలి బ్రదర్. ఒక జత పెద్దగా అయినాక 1200 ఈజీగా జత పోతుంది. నార్మల్ రేట్ అది, అంతకన్నా ఎక్కువ పోతాయి. అంతకన్నా తక్కువ ఈయన చెప్తుంది. బాగా 2 కిలోలు, 1.5 కిలోలు, కిలోన్నర ఆ సైజుకి వెళ్ళిపోతూ ఉంటాయి. మినిమం 1.5 కిలోలు, కిలోన్నర సైజు బాగానే వెళ్తాయి, బాగా వస్తాయి సైజు. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. వీటికి ఏ రోగం రాదు. వైరస్ గీరాస్ లాంటివి ఉంటాయి బ్రదర్. రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. దీనికి చాలా గట్టి జాతి, అడవి జాతి పక్షి కదా, చాలా గట్టి జాతి. మాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ మాకు అలవాటు. థ్యాంక్ యూ. అందరికీ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉన్నది. ట్రైన్ రూట్ ఉంటే మాత్రం ట్రాన్స్పోర్ట్. బస్సు రూట్ అయితే 100 కిలోమీటర్ల లోపు అయితే మేము తీసుకొచ్చి ఇస్తాం. అంతకన్నా ఎక్కువ అంటే మీరు కొద్దిగా దగ్గరికి రావాల్సి వస్తుంది. మేము కొద్దిగా దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ.